గడిచిన వారము మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకున్నాం. మన జీవితాలలో, లేకపోతే మన కుటుంబాలలో, లేకపోతే మన దేశంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే, నా జీవితాలలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని 3 ప్రాముఖ్యమైన అంశాలను తీసుకొని నేర్చుకునే ప్రయత్నం చేశాం. కాలిఫోర్నియాలో జరిగిన ఒక సందర్భాన్ని తీసుకున్నాం. అదేవిధంగా సొదొమ గొమొర్రాలో జరిగిన ఒక సందర్భాన్ని తీసుకున్నాం. నోవహు కాలములో జరిగిన సందర్భాన్ని తీసుకున్నాం. నీనెవె పట్టణము చరిత్రలో జరిగిన సందర్భాన్ని మనం తీసుకొని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేశాం. ఈ ప్రాంతాలన్నిటిలో కూడా దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా వచ్చింది, ఎందుకు దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయాలనుకున్నాడు అనే విషయాన్ని మనము లేఖనాల ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం కదా. దేవునికి ప్రథమ స్థానము ఇవ్వకపోతే ఏ పట్టణమైనా, ఏ ప్రదేశమైనా, ఏ కుటుంబమైనా, దేవుడు పట్టణమును కాపాడకపోతే ఎంతమంది ఏ విధంగా ప్రయత్నం చేసినా, కాపలా కాయడానికి ప్రయత్నం చేసినా, ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా ఖచ్చితంగా ఆ పట్టణము కాపాడబడదు. ఆయనను అలక్ష్యం చేసిన జీవితాలలో అనేకమైన సందర్భాలు మనకు బైబిల్లో రాయించాడు దేవుడు. వీరందరినీ చూస్తూ ఉన్నప్పుడు, వీటన్నిటిని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థమవలసిన విషయము, మన ముందు అవి దుష్టాంతరములుగా ఉన్నాయి. వాటి ద్వారా మనం అనేకమైన ఆత్మీయ సత్యాలను తెలుసుకోవాలి. వాళ్ళు చేసిన తప్పు మనము మళ్ళీ చేయకుండా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అనేకమైన అంశాలను దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు, మనము సరిచేయబడడానికి, మనము ఆయన మార్గంలో నడవడానికి, మన జీవితాలలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కదండి. ఏ జీవితంలో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే, ఏ క్రైస్తవ లేకపోతే విశ్వాస జీవితంలో దేవునికి ప్రథమ స్థానము ఇవ్వకపోతే ఆ క్రైస్తవ జీవితము అసలు క్రైస్తవ జీవితము కాదు అని చెప్పవచ్చు కదండి. ఆ విధంగానే మనం గత వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఈ వారం దానిని ఎక్స్టెన్షన్గా, లేకపోతే దానిని ఇంకా అది రెండవ భాగంగా దేవుని చిత్తం అయితే ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో ఒక సేయింగ్ ఉంది, లేకపోతే ఒక కొటేషన్ అంటాం కదా, కొటేషన్ ఉంటుంది. ఏంది? తల్లి, తండ్రి, గురువు, దైవం అంటున్నాం కదా. తల్లి, తండ్రి, గురువు, దైవం. దేవునికి ఏ స్థానం ఇస్తుంది ఈ లోకం? ఈ లోకంలో ఉన్న కొటేషన్ అది, ఈ లోకంలో నిర్ణయించిన కొటేషన్ అది. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటున్నాం. దైవానికి ఏ స్థానం ఇస్తుంది ఈ లోకం? చివరి స్థానంలో దేవుడు ఉన్నాడు. మొదటి స్థానంలో తల్లిని పెట్టాడు. అంటే వారి ఉద్దేశం ఏంటి? తల్లి నుంచి మనిషి యొక్క జీవితం మొదలవుతుంది. తండ్రి ఆ వ్యక్తిని సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు. గురువు ఆ వ్యక్తికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానము దేవుణ్ణి తెలుసుకునే విధంగా ఉంటుంది అనే విషయము ఈ లోకంలో ఉన్న ఆ కొటేషన్లో ఉన్న అర్థం కదండి. తల్లి ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితం మొదలవుతుంది. ఆ వ్యక్తి క్రమశిక్షణలో పెరగడానికి తండ్రి ఉపయోగపడతాడు. గురువు ఆ వ్యక్తికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానము దేవుణ్ణి తెలుసుకునేలా ఉంటుంది. దేవుడు ఎక్కడ వస్తున్నాడు? చివరి స్థానంలో వస్తున్నాడు. మంచిది, బాగానే ఉంది. ఈ లోకానుసారమైన ఒకవేళ ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే ఈ కొటేషను సరిగ్గానే సరిపోతుంది. తల్లితో మొదలైన ఒక వ్యక్తి యొక్క జీవితము మరణముతో ముగుస్తుంది. అక్కడికి క్లోజ్ అయిపోతుంది ఆ వ్యక్తి యొక్క జీవితం. ఈ లోకంలోని ఆలోచనల ప్రకారం ఒకవేళ ఒక వ్యక్తి ఆలోచన చేస్తున్నట్లయితే ఇది సరిగానే ఉంటుంది, ఆలోచన చేస్తే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. అయితే సత్యమును తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాడికి ఈ కొటేషన్ సరిపోదు. సత్యమును అన్వేషించాలి, ఇందులో ఉన్న సత్యం ఏంటో తెలుసుకోవాలని ఒకవేళ ఎవరికైనా తాపత్రయం ఉంటే ఈ లోకంలో ఉన్న వారికి, సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాడికి ఖచ్చితంగా ఈ కొటేషను తప్పుగా కనిపిస్తుంది. ఎందుకు? ఒక వ్యక్తి యొక్క జీవితము తల్లి ద్వారా మొదలవుతుంది అనేది నిజమే అయినప్పుడు తల్లి యొక్క జీవితము ఎక్కడ మొదలవుతుంది కదండి. ఇక్కడ స్త్రీని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ దేవుడు సముచితమైన ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు స్త్రీకి.
పరిశుద్ధాత్మతో పోల్చబడింది వాక్యంలో. స్త్రీని హెల్పర్గా, అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆ పేరు పెట్టబడింది, హెల్పర్ అని. స్త్రీకి కూడా హెల్పర్ అనే నామకరణం చేయబడింది. అంటే స్త్రీని పరిశుద్ధాత్మతో పోల్చబడింది వాక్యం. తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఈ లోకము అలా మాట్లాడుతుంది. ఆలోచన చేస్తే స్త్రీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు మరణంతో ముగించబడుతుంది. అయితే ఈ స్త్రీ యొక్క జీవితము ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే ఆలోచన సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాడికి అర్థమవుతుంది. ఆ వ్యక్తి మాత్రమే ఆలోచించగలడు, సత్యము తెలుసుకోవాలి, నిజమేనా, ఇందులో రాయబడిన ఈ కొటేషన్ సత్యమేనా, తల్లి తండ్రి గురువు దైవం అనేది నిజమేనా అని ఆలోచన చేసి అన్వేషించడానికి ప్రయత్నం చేస్తే తల్లి యొక్క జీవితం ఎక్కడ మొదలవుతుంది, లేకపోతే స్త్రీ యొక్క జీవితం ఎక్కడ మొదలవుతుంది అని ఆలోచన చేస్తే ఆ స్త్రీ యొక్క తల్లి వద్ద మొదలవుతుంది కదా. ఆ స్త్రీ యొక్క జీవితము ఆ తల్లి వద్ద మొదలవుతుంది. ఆ తల్లి జీవితం ఎక్కడ మొదలవుతుంది, వాళ్ళమ్మ దగ్గర. అక్కడ వెనక్కి వెళ్తే చివరికి ఎక్కడికి వస్తుంది, ఆ స్త్రీ ఎక్కడి నుంచి సృష్టించబడింది, పురుషుని నుంచి సృష్టించబడింది కదండి. సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, బైబిల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది, పురుషుని నుంచి తీయబడింది. పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేవుని చేత సృష్టించబడ్డాడు. దేవుడు లేకపోతే పురుషుడు ఉన్నాడా, పురుషుడు లేకపోతే స్త్రీ ఉందా? అంటే ప్రథమ స్థానము ఎవరికి ఇవ్వాలి, ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనిషి యొక్క చరిత్ర, జీవితము దేవుని నుండి మొదలవుతుంది. దేవుని తర్వాత పురుషుడు, తర్వాత స్త్రీ, తర్వాత మిగతావి కదా. ఈ క్రమము సత్యము తెలుసుకోవాలనుకున్నప్పుడు బైబిల్లో దేవుడు ఏమి రాయించాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఏ సామెతలు తీసుకున్నా, ఏ విషయాలను తీసుకున్నా ఖచ్చితంగా డెడ్ ఆపోజిట్లో ఉంటాయి. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, దేవునికి ఉన్నతమైన స్థానం మన జీవితంలో ఇవ్వాలి. మొదటగా ఆయన నుంచి మాత్రమే మొదలైంది. జీవితము కావచ్చు, సృష్టి కావచ్చు, ఏదైనా దేవుని నుంచి మాత్రమే మొదలైంది అనే విషయం మనకు అర్థం కావాలి. ఈ విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీ జీవితంలో, నా జీవితంలో మొట్టమొదటి స్థానము దేవుడు కాకుండా ఎవరు ఉన్నా, తల్లి తండ్రి గురువు ఏ వ్యక్తి ఉన్నా అది అబద్ధము, క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి వ్యతిరేకము అనే విషయాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. మన జీవితాలలో దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి స్థానం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో అన్న విషయం గత వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం కదండి. మనం ఆలోచన చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది అది దేవుని వద్ద మాత్రమే మొదలవుతుంది. ఏది తీసుకున్నా దేవుని వద్ద వచ్చి ఆగిపోవాల్సిందే. అయితే ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. మరి మనం చేస్తున్న పని ఏంటి, దేవునికి మన జీవితాలలో ఎంతవరకు ప్రముఖ స్థానాన్ని ఇస్తున్నాం, ప్రాధాన్యతనిస్తున్నాం, ఆయనను సెంటర్గా చేసుకొని మన జీవితాలను కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన జీవితాలను కట్టుకుంటూ ఆయనను ఏదో ఒక స్థానంలో పెడుతున్నామా, ఆయనను సెంటర్గా చేసుకొని మన జీవితాలను కట్టుకునే ప్రయత్నం చేస్తున్నామా అనేది ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం చూస్తుండగానే ఒక నెల గడిచిపోయింది కదండి. నూతన సంవత్సరంలోకి వచ్చాము, చూస్తుండగానే ఒక నెల గడిచిపోయింది. మరి ఈ 31 దినాలు ఎంతవరకు నా ఆత్మీయ జీవితము గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేసుకున్నప్పుడు ఎంతవరకు ఎదిగింది, ఎంతవరకు నేను ఆత్మీయంగా బలపడే ప్రయత్నం చేశాను? నా జీవితంలో క్రీస్తువారు సెంటర్గా ఉన్నాడు, నా జీవితంలో క్రీస్తువారు ప్రథమ స్థానంలో ఉన్నాడు అని ఎంతవరకు మనము ధైర్యంగా చెప్పగలం? ఇది మనము ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫిబ్రవరి మాసంలో మన ప్రయత్నం అంతా ఏంటండి, రూపాంతర అనుభవము, మారు మనస్సు, పశ్చాత్తాపము, లోతైన పశ్చాత్తాపము, సత్యమును గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఆయన రాకడ వచ్చే లోపల మనలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి నచ్చని లక్షణాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి అని నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకు? ఆయన మన జీవితాల్లో సెంటర్గా ఉన్నప్పుడు మిగతావన్నీ సమకూర్చి మేలుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనంతగా మనం మన పరిస్థితులను మార్చుకోలేము అని అనేక దినాల నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఏ పరిస్థితిని కూడా మన శక్తి చేత, జ్ఞానం చేత, బలము చేత మనము మార్చుకోలేము. అది తాత్కాలికంగా ఒకవేళ మనకు ఉపశమనాన్ని ఇస్తుందేమో, కానీ అది శాశ్వతమైన పరిష్కారం అయితే ఖచ్చితంగా కాదు. శాశ్వతమైన పరిష్కారం కావాలి. నా జీవితంలో సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, దేవుని చిత్త ప్రకారం నా జీవితం నడిపించబడాలి అని అంటే కేవలము దేవుని మీద ఆధారపడడం తప్ప, దేవునిని సెంటర్గా చేసుకుని మన జీవితాలు కట్టుకోవడం తప్ప వేరే మార్గము లేనే లేదు. ఆయన మాత్రమే ప్రథమ స్థానంలో మన జీవితాల్లో ఉండాలి, వేరేది కానే కాదు. ఈ విషయాన్ని మనం ఈ సంవత్సరం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదండి. ఈ లోకానికి, బైబిల్కి వ్యతిరేకంగా డెడ్ ఆపోజిట్లో ప్రతి పరిస్థితిని గమనించినప్పుడు ఉంటాయి. లోకంలో ఉన్నవారికి ప్రతిదీ కూడా కరెక్ట్గానే కనిపించవచ్చు, అది మంచి మార్గముగానే కనిపించవచ్చు, కానీ బైబిల్తో కంపేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి కదండి. ఆయన నుంచి మాత్రమే సమస్తము మొదలైనట్టుగా మనం చూస్తున్నాం కదా. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను కదండి. ఏదన్నా తీసుకో ఈ లోకంలో, కనిపించేవి కనిపించవని అధికారాలు ఏవైనా తీసుకో ఈ లోకంలో, ప్రతిదీ కూడా కదా, దృశ్యమైనవి అదృశ్యమైనవి, భూమి అందున్నవి, ఆకాశం అందున్నవి, ఏవైనా తీసుకో, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము కూడా ఆయన యందు సృష్టించబడ్డాయి. ఆయన కొరకు, ఆయన వలన, ఆయన ద్వారా, క్రీస్తు వారి ద్వారా మాత్రమే సమస్తము సృష్టించబడ్డాయి. ఏ అధికారము తీసుకున్నా, ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, ఏ రాజ్యాన్ని తీసుకున్నా, భూమి మీద కనిపించే ఏ వస్తువును తీసుకున్నా సమస్తమును కూడా ఆయన ద్వారా మాత్రమే సృష్టించబడ్డాయి, ఆయన కొరకు మాత్రమే సృష్టించబడ్డాయి, ఆయన మహిమార్థమై మాత్రమే సృష్టించబడ్డాయి. ఇది మనకు అర్థం కావాలి. ఆయన వలన సృష్టించబడినప్పుడు, ఆయన కొరకు సృష్టించబడినప్పుడు, ఆయన ద్వారా సృష్టించబడినప్పుడు నువ్వు, నేను, మనము ఏ విధంగా వచ్చాము ఈ లోకంలోకి? మనంతకు మనం వచ్చామా? ఆయన ద్వారానే కదా, ఆయన వలననే కదా, ఆయన కొరకే కదా. అలాంటప్పుడు నా జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? నా ఆలోచనలక, నా జీవితానిక, దేనికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం? ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేఖనాల వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జరగకపోతే, ఈ విధమైన ప్రయత్నం చేయకపోతే, అన్వేషణ చేసుకోకపోతే, మనంతకు మనము సరిచేసుకోకపోతే, యథార్థంగా ఒప్పుకోకపోతే, నేను ఇంకా లోకంలోనే ఉంటాను, ఆ లోకంలో ఉన్న ఆలోచనలే నాకు సరిగా ఉంటాయి, ఆ కొటేషనే నాకు సరిగా ఉంటుంది, తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇదే సరిగా ఉంటుంది, ఇది మాత్రమే నాకు సరైన మార్గం అనిపిస్తుంది, సత్యమును గ్రహించే ప్రయత్నం చేయనంత వరకు, ఎవరు మొదట ఈ లోకాన్ని సృష్టించాడు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం అర్థం చేసుకున్నంత వరకు నా జీవితంలో దేవుడు ప్రథమ స్థానంలోకి రాడు. ఆయన నా జీవితంలో ప్రథమ స్థానంలోకి రానంత వరకు నా పరిస్థితులు ఖచ్చితంగా మార్పు ఉండదు, నా ఆలోచన విధానంలో మార్పు ఉండదు, నా పద్ధతులు మారవు, నా మార్గాలు మారవు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం కదండి. ఇంకొక వచనాన్ని చూద్దాం. మనకు తెలిసిన వచనం అన్ని చదివే సమయం లేదు కాబట్టి ఆదికాండంలో చూస్తాం. ఆదికాండంలో మొదటి వచనం నుంచి కూడా ఏమని రాయబడింది? సృష్టి ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది కదండి. సృష్టికర్త ఎవరు మనకు తెలియదా?
6 దినాలలో మనము ఒక దినంలో సృష్టించబడ్డామన్న విషయం మనకు తెలియదా? 6వ దినము మనిషి చేయబడ్డాడు. మనం ఒక దినంలో చేయబడ్డాం, నిర్మించబడ్డాం, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో రూపించబడ్డాం. ఆయన ద్వారా మనం ఈ లోకంలోకి వచ్చాం. ఆయన సృష్టికర్త, మన సృష్టికర్త. మరి ఆ సృష్టికర్తకు నా జీవితంలో ఏ స్థానం ఉంది అన్న విషయాన్ని ఆలోచన చేయాలా వద్దా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామని. ఈ సంవత్సరము నా జీవితంలో, నా మాట తీరులో, నా ప్రవర్తనలో, నా మార్గాలలో, నా ఉద్దేశాలలో ఆయన మాత్రమే ప్రథమ స్థానము కలిగి ఉండాలి. ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆయన చిత్తమా కాదా తెలుసుకోవాలి. ఇవి ఆయన మార్గాల కాదా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా కాకపోతే నేను ఎత్తబడే గుంపులో ఖచ్చితంగా చేర్చబడను కదండి. ఈ విషయాన్ని మనము ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. లోకంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు లోకంలోని విషయాలు లేకపోతే దేవునికి చివరి స్థానాన్ని ఇస్తాం. సైన్స్తో కనెక్ట్ అయి ఉంటే గాన మనము దేవునికి అసలు స్థానాన్నే ఇవ్వము. సత్యముతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాను అనే విషయము నీవు నేను మనము పరిశీలించుకునే ప్రయత్నం చేయాలి, పరీక్షించుకునే ప్రయత్నం చేయాలి. వాక్యం ఏం సెలవిస్తుంది? నా జీవితము ఏ విధంగా నడుస్తుంది? నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? నా ప్రవర్తన ఏ విధంగా ఉంది? నాలో ఉన్నది ఎవరి ఆత్మ? కదండి. ఆదికాండంలోనే మనం చూస్తాం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడింది అక్కడ? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో కదండి. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ ఆయను. ఎప్పుడు జీవాత్మ అయ్యాడు? దేవుడు తన ఆత్మను ఊదినప్పుడు. అంతవరకు మనిషి ఎలా ఉన్నాడు? బొమ్మగా ఉన్నాడు కదా. కేవలం మట్టి ముద్దే మనిషిని చేశాడు. మట్టి ముద్దగా చేయబడ్డాడు మనిషి. అయితే ఈ మట్టి ముద్ద జీవాత్మ అవ్వడానికి, బ్రతకడానికి, జీవించడానికి, చెలించడానికి ఏం అవసరమై ఉంది? దేవుని నుండి వచ్చిన ఆత్మ అవసరమై ఉంది. దేవుని నుండి వచ్చిన ఆత్మ అప్పటికి ఇంకా ఊదకపోతే, ఆత్మ మనలోకి రాకపోతే మనము కేవలము మట్టి ముద్దలమే. చలనము లేని, జీవము లేని, చచ్చిన స్థితిలో ఉన్న మట్టి ముద్దలమే. నేను జీవించడానికి కారణమే దేవుని ఆత్మ అయినప్పుడు, దేవుని ఆత్మ నాలో ఉన్నప్పుడు నా జీవితంలో నేను ప్రథమ స్థానము ఎవరికి ఇవ్వాలి? నేను బ్రతికేదే ఆయన ఆత్మతో కదండి. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చూస్తాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో, సామెతలు 20:27లో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. దేవుడు పెట్టాడు మనకు ఒక వెలుగుగా ఉండడానికి. మన జీవితాలలో ఉన్న పరిస్థితులు చక్కగా స్పష్టంగా కనపడడానికి, మనం వెళ్ళే మార్గము సరైనదా కాదా తెలుసుకోవడానికి ఆయన ఆత్మను మనలో పెట్టాడు. ఈ ఆత్మ లేకపోతే మన పరిస్థితి ఏంటి? మన జీవితం ఏంటి? అసలు ఉండేవాళ్ళమా? బ్రతికే వాళ్ళమా? ఈ లోకంలో జీవించే వాళ్ళమా? ఈ విషయము మనకు అర్థం అవ్వాలి. ఆయన ఆత్మ నాలో ఉన్నప్పుడు మాత్రమే నేను జీవించగలుగుతున్నాను. అలాంటప్పుడు నా జీవితము ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది? ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నా జీవితంలో? ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం. ఆయన ఆత్మ నాలో లేకపోతే నేను బ్రతకలేనే, నేను జీవించలేనే, నేను చెలించలేనే. మరి అలాంటప్పుడు ఆయనకు కాకుండా ఒకవేళ నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నా? ఆయన సెంటర్గా కాకుండా నేను దేనిని సెంటర్గా చేసుకొని నా జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నా? ఆయన ఆత్మను తీసేస్తే నా పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఇది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి ఈ సంవత్సరం. యథార్థంగా ఎవరంతకు వారము ఆలోచన చేస్తే తప్ప ఈ విషయాలు అర్థం కావు. యథార్థంగా ఎవరంతకు వారము ఒప్పుకుంటే తప్ప ఈ విషయాలు మనకు అర్థం కాదు. అన్వేషిస్తే తప్ప, సత్యమును గ్రహించే ప్రయత్నం చేస్తే తప్ప ఈ విషయాలు మనకు అర్థం కావు.
అర్థమైనప్పుడు ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. ఒప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. ఈ విషయాలను ఈ సంవత్సరము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం చదువుతాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఎందుకు దుఃఖపరచకూడదు? దుఃఖపరిస్తే ఏమవుతుంది? యాక్చువల్గా మీరు దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మనిచ్చాడు? దేవుని ఆత్మను ఎందుకు ఇచ్చాడు? ఆయన మనల్ని ముద్రించాడు. ఎప్పటి వరకు? మన విమోచన దినము వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు, మనము విమోచించబడేంత వరకు, లేకపోతే ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన ఆత్మ ఎందుకుంది నాలో అని అంటే విమోచించబడేంత వరకు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నాకు క్షేమాన్ని ఇవ్వడానికి, నన్ను సరైన మార్గంలో నడిపించడానికి, నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి కదండి. విమోచన దినము వరకు ఆయన మనకు ఒక ఆత్మనిచ్చాడు, దేవుని ఆత్మనిచ్చాడు. మనం విమోచించబడేంత వరకు, ఈ శరీరములో నుంచి విమోచించబడేంత వరకు, పరలోక రాజ్యానికి చేరుకునేంత వరకు ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు నాలో ఉన్న ఆత్మకు నేను ప్రయారిటీ ఇవ్వకపోతే, నాలో ఉన్న దేవుని ఆత్మకు ఇంపార్టెన్స్ నేను ఇవ్వకపోతే, నా జీవితము ఆయన మీద ఆధారపడకపోతే, నా ఇష్టం మీద, నా ఆలోచనల మీద, నా జ్ఞానం మీద ఆధారపడినప్పుడు ఆయన ఏమవుతాడంట? దుఃఖపడతాడు కదా. అదే రాయబడింది, దుఃఖపరచకండి. ఏ విధంగా దుఃఖపరుస్తున్నాం? 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. దీనివలన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అసూయ, కోపాలు, ద్వేషాలు, దీనివలన ఆయన దుఃఖపడితే, ఆయన నన్ను విమోచించడానికి ఆ దేవుడు ఆయనను నాకు ఇస్తే, ఆయన దుఃఖపడితే, ఆయన ఆరిపోతే, తెస్సలో చూస్తాం, మొదటి తెస్సలో, ఆత్మను ఆర్పకండి అంటాడు. ఆత్మ ఆరిపోతే ఇంకా నా పరిస్థితి ఏంటి? నా జీవితం ఏంటి? ఆలోచన చేసే ప్రయత్నం చేసి, నా జీవితంలో ఆయనకు కాకుండా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా? నా బ్రతుకే ఆయన ఇచ్చింది. ఆయన బ్రతుకు అని అంటే నేను బ్రతుకుతున్నాను, మనము బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. ప్రతి క్షణము ఆయన కనికరము, ఆయన కృపనే. ఇది నాకు అర్థమైనప్పుడు నా జీవితం ఏ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఏ మార్గంలో నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఒక్కసారి ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎలా వెళ్తుంది నా జీవితం? ఏ మార్గంలో వెళ్తుంది? ఏ ఆలోచనలతో నేను నడిపించబడుతున్నాను? నాలో ఉండేది ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఆయన తీసివేయబడితే నా పరిస్థితి ఏంటి? ఆయనను దుఃఖపరిస్తే, ఆయనను ఆర్పివేస్తే నా పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనం నివాసం చేస్తుంది ఆయనలో కదా, మనం ఆయనలో ఉన్నాము కదా, మనల్ని ఆయనలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుగా ప్రేమ చేత ఆయన క్రీస్తుల్లో మనలను ఏర్పరచుకొనెను. ఎక్కడ? క్రీస్తుల్లో. ఎక్కడున్నా మనము? క్రీస్తుల్లో ఉన్నాం. మనం క్రీస్తుల్లో నుంచి నేను బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే నా బ్రతుకు ఏమైపోతుంది? నా జీవితం ఏమైపోతుంది? జీవించగలనా? కదండి, చేప నీళ్ళల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతవరకు బ్రతకగలదు? ఎంతవరకు జీవించగలదు అది? కదా, ఒక్క నిమిషం సరిపోతుంది దానికి చనిపోవడానికి. నేను, నువ్వు, మనము సృష్టించబడింది, నిర్ణయించబడింది, నియమించబడింది ఆయనలో అయినప్పుడు నేను ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నా జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తాను? ఇక నా ఆలోచనలక, నా జ్ఞానానిక, నా సొంత శక్తికి, నా బలానిక, నాకున్న దానిని బట్టి నేను అతిశయపడుతున్నానా? దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? ఒకవేళ అలా ఇస్తున్నట్లయితే లోకంలో ఉన్న విషయాలన్నీ మనకు కరెక్ట్గా సూట్ అవుతాయి. దాని వెంబడి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను నా జీవితంలో?
కదా. మనకు అపోస్తుల కార్యాలు 17:28 కూడా మనకు ఒక మాట రాయబడింది, మనము ఆయనల్లో జీవిస్తున్నాము, ఆయనల్లో చెల్లిస్తున్నాము, ఆయనల్లో ఉనికి కలిగి ఉన్నామని రాయబడింది. ఆయనల్లో, క్రీస్తుల్లో మనము ఉనికి కలిగి ఉన్నాం. మన ఉనికి ఆయనలో ఉంది, మన జీవితమే ఆయనలో ఉంది, మన బ్రతుకులే ఆయనలో ఉన్నాయి. అలాంటప్పుడు నా జీవితంలో ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, ప్రముఖ స్థానం ఎవరికి ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి నేను, కదా. ఆలోచన చేద్దాం. మనము ముద్రించబడ్డాము దేవుని ఆత్మచేత విమోచన దినము వరకు. మనము విమోచించబడేంత వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనకు దేవుని సహాయాన్ని ఇచ్చాడు, హెల్పర్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. సత్యమైన మార్గంలో నడిపించడానికి, సత్యములో నుంచి సర్వసత్యములోనికి మనం జీవించడానికి, వెళ్ళడానికి ఆయన ఆత్మను మనకు అనుగ్రహించినప్పుడు మరి నేను ఎవరి చేత నడిపించబడుతున్నాను, దేని చేత నడిపించబడుతున్నాను, నాకు ఎలా అర్థమవుతాయి, దేవుని సంగతులు ఎలా అర్థమవుతాయి, దేవుని చిత్తం నాకు ఎలా అర్థమవుతుంది, దేవుని ఉద్దేశాలు నాకు ఎలా అర్థమవుతాయి. నాలో దేవుని ఆత్మ ఉంటే నాకు అర్థమవుతుంది కదండి. 2 ఆత్మల గురించి కూడా మనం ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూసాం. 1 కొరింథీయుల సెకండ్ చాప్టర్లో 11th వర్స్ అనుకుంటాను. అందులో ఏమని రాయబడింది, లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ, 2 ఆత్మలు ఉన్నాయి అక్కడ. దేవుని ఆత్మ దేవుని గూర్చిన సంగతులను తెలుసుకుంటుంది, లౌకిక ఆత్మ లోకంలో ఉన్న సంగతులను తెలుసుకుంటుంది. నాకు అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మ నాలో ఉంటే దేవుని సంగతులు నాకు అర్థమవుతాయి. దేవుని సంగతులు నాకు అర్థమైనప్పుడు నా జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తాను. అప్పుడు మాత్రమే నేను ఎత్తబడే గుంపులో చేర్చబడగలను. లౌకిక ఆత్మ ఉంటే నేను లోకానుసారమైన ఆలోచనలే చేస్తాను, లోకానుసారమైన జీవితం జీవించడానికే ప్రయత్నం చేస్తాను కదండి. అప్పుడు ఖచ్చితంగా నేను ఏం మిస్ అవుతాను, నిత్యత్వాన్ని మిస్ అవుతాను. అప్పుడు నేనేం చేస్తాను, ఆత్మను ఆర్పేస్తున్నాను, ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాను. ఏ విధంగా నన్ను ఆయన తీసుకెళ్తాడు వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. యథార్థంగా సత్యమైన మార్గంలో ఎవరంతకు వారము ఆలోచన చేస్తూ జీవిస్తే తప్ప మనము సత్యం ఏంటో తెలుసుకోలేము కదండి. అలా తెలుసుకోలేము కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే మన జీవితాలలో ఏం జరుగుతుందో కూడా మనము చాలా రోజుల కిందట ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఎవరు వచ్చి చేరుతున్నారు, 8 ఆత్మలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. దేవుణ్ణి అంగీకరించాం, బాగానే ఉన్నాం, కానీ తర్వాత మన ఇష్ట ప్రకారం జీవించినప్పుడు ఆ అపవిత్ర ఆత్మ మరీ 7 ఆత్మలను తీసుకొని వచ్చినట్టుగా మనం చూసాం కదండి. మన పరిస్థితి ఎక్కడ వెళ్తుంది, మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా ఉంటుంది, బహుభయంకరంగా ఉంటుంది. ఇది సత్యమే కాదా, వాక్యంలో రాయబడలేదా, నిజం కాదా ఇది ఆలోచన చేద్దాం. మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వకపోతే మనము అనేకమైన వాటి చేత మనము లాక్కు వెళ్ళబడతాం, మనం ఈడ్చుకు వెళ్ళబడతాం. అదొకసారి రోమీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికల్లో 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవునికి స్థానం ఇవ్వకపోతే ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబంలో, ఒక ప్రాంతంలో ఏదైనా కానీ దేవునికి స్థానం ఇవ్వకపోతే భ్రష్ట మనస్సు వచ్చి చేరుతుంది, భ్రష్టాత్మ వచ్చి చేరుతుంది. ఆ భ్రష్టాత్మ ఏం చేస్తుంది అని అంటే భయంకరమైన కార్యాలు క్రింద రాయబడ్డాయి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులై ఉండ్రి. చూడండి, ఇట్టి కార్యములు ఎన్ని రాయబడ్డాయి అక్కడ. ఎందుకు? మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే జరిగే పరిస్థితులు అవి. ఈ విషయాలు మనకు చాలా క్యాజువల్గా కనిపించవచ్చు, కానీ అది సత్యము. మనకు డైలీ లైఫ్లో అంతగా ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు, కానీ దాని యొక్క రిజల్ట్ చూసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది కదా. దాని పరిస్థితులు ఎండుకు వచ్చినప్పుడు, ఆ పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నప్పుడు కానీ మనకు అర్థం కాదు.
అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ముందుగానే ఆయన రాకడ వచ్చే లోపల మనం చేయాల్సింది నా హృదయంలో, నీ హృదయంలో, మన హృదయంలో ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నామా లేదా, మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇస్తున్నామా లేదా, ఈ విషయాన్ని ఈ సంవత్సరము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతము బాగుండొచ్చు, కానీ ఒక సీడ్ అయితే మనం విత్తుతున్నాము అనే విషయం మర్చిపోకూడదు. దేవుని రాజ్యంలో దానిని విత్తుతున్నానా, లేకపోతే నేను దేవుని రాజ్యం బయట, లేకపోతే శరీరానుసారంగా విత్తుతున్నానా? ఆత్మానుసారంగా విత్తితే నాకు ఆత్మ అనే నిత్య జీవం అనే పంటను నేను కోస్తాను, సరైన మార్గంలో నేను నడిచే ప్రయత్నం చేస్తాను. మనం ఏది విత్తినా, మన జీవితాలలో మనం ఏ ఆలోచన చేసినా, ఏ మార్గంలో వెళ్ళినా, వ్యక్తిగతంగా నేను చేస్తున్న పని నాకు అర్థం కాకపోతే అది ఒకరోజు ఫలిస్తుంది కదా. అదొక సీడ్ మాదిరి. ఆత్మీయ జీవితం అంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక విత్తనం లాంటిది. మనం చేసే ప్రతి పని కూడా, అందుకనే ఒక చోట అంటాడు కదా, మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా ఆయన లెక్క అప్పచెప్పాలి ఆయనకి. అది ఒక సీడ్. అది మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది ఒక సీడ్. అది మనం చేసే ప్రతి క్రియ కూడా ఒక సీడ్. అది ఒకరోజు అది పంటను కోస్తుంది, మన జీవితంలో పంట వస్తుంది. అది ఈరోజు బాగానే ఉండొచ్చు, రేపు బాగానే ఉండొచ్చు, కానీ ఒకరోజు ఆ పంట కోస్తున్నప్పుడు అప్పుడు బాధపడాల్సి వస్తుందేమో. దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు కాలిఫోర్నియాలో జరిగిన సంఘటనను బట్టి కదా. దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే, ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఏమేమి జరుగుతాయి మన జీవితాల్లో? ఎవరొచ్చి చేరతారు మన జీవితాల్లో? ఆయన వెలుగు లేకపోతే, ఆయన దీపము లేకపోతే చీకటి అయిపోతుంది నా జీవితం. ఈ విషయాన్ని ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయనకు మాత్రమే మొదటి స్థానం, ఆయనకు మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి, వేరే వాళ్ళు కానే కాదు. అప్పుడు మాత్రమే మనం సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయగలం. అందుకే కదా ఆయనే మార్గం అన్నాడు. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవ్వరము కూడా, ఏ షార్ట్కట్ లేదు మనం పరలోక రాజ్యానికి చేరుకోవడానికి. ఏ ఆలోచన లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ప్రయత్నం చేసిన ఎట్టి పరిస్థితుల్లో మనము చేరుకోలేము, ఎంత ఖర్చు పెట్టినా. ఆయనను సంపాదించుకోవడం తప్ప, ఆయనను సెంటర్గా చేసుకొని మన జీవితాలను కట్టుకోవడం తప్ప వేరే మార్గము లేనే లేదు బైబిల్ ప్రకారం. నేను బైబిల్ని విశ్వసిస్తున్నట్లయితే, ఆయన వాక్యాన్ని వెంబడించేవాడిని నేను అయినట్లయితే అది మాత్రమే నాకు ప్రామాణికం, కానీ ఇంకొకటి కాదు కదా. ఈ లోకంలో ఉన్న విషయాలు కాదు కదా ప్రామాణికం. లోకంలో విషయాలు ప్రామాణికమైనట్లప్పుడైతే నా ఆలోచన లోకానుసారంగా మాత్రమే ఉంది, లౌకిక ఆత్మ చేత మాత్రమే నడిపించబడుతున్నాను కదా. నాలో లౌకిక ఆత్మ ఉన్నప్పుడు దేవుని సంగతులు నేను ఏ విధంగా ఆలోచిస్తాను? రెండు కుదురుతుందా? లౌకిక ఆత్మ పెట్టుకొని నేను దేవుని సంగతులను ఆలోచించగలను? ఆలోచించలేను. క్యాజువల్గా ఉంటాను దేవుని విషయంలో, చాలా లైట్గా ఉంటాను. నాలో దేవుని ఆత్మ ఉండాలి, ఆరిపోకూడదు, వెలుగుతూనే ఉండాలి, దుఃఖపెట్టకూడదు కదా. ఈ విషయాన్ని మనం ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తున్నప్పుడే మనము ఆశీర్వదించబడతాం, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలము, ఆయన మార్గంలో మనం నడవగలము, ఎత్తబడే గుంపులో చేర్చబడగలం. కాబట్టి ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో ఈ సంవత్సరం నుంచి, ఈ మాసంలో నుంచి అయినా మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఏవైనా ఉన్నట్లయితే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో ఉన్నాం. రూపాంతర అనుభవము వ్యక్తిగతంగా ఎవరంతకు వారము తీసుకురావాలి, వాక్యానుసారంగా ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. వాళ్ళను మాత్రమే ఆయన వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాడు. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.